హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో లోపల స్విచ్ కేస్ డెమో గురించి చూద్దాం. సో దానికోసం ఒక సినారియో ప్రిపేర్ చేశాను. ఒక నెంబర్ని రీడ్ చేద్దాం కీబోర్డ్ నుంచి 1 to 5 మధ్యలో ఉండేటట్టుగా. అండ్ ఈచ్ నెంబర్కి ఒకవేళ 1 అయితే ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, 2 అయితే ఇంకో కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, 3 అయితే 4 అయితే 5 అయితే డిఫరెంట్ ఆపరేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి మనం స్విచ్ కేస్తో చూద్దాం ఈరోజు. సో బిఫోర్ ఇంప్లిమెంటింగ్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ కార్తిక్. యూజువల్లీ అప్లోడ్ a video 3 times a week, Monday, Wednesday and Friday. If you are new here, consider subscribing to my channel, and also please do explore other videos like in this playlist, and also uipath English videos చూడండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ చేశా, క్లోజ్ టు 70 వీడియోస్ చేశా. యూ మైట్ లైక్ దెమ్ యాజ్ వెల్. యా, సో దానికోసం అని చెప్పి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నెంబర్ని రీడ్ చేయాలి. దానికోసం ఏం చేసి మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ డైలాగ్ బాక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ టైటిల్ లోపల స్పెసిఫిక్గా ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 5. ఓకే, 1 to 5 అని చెప్పి ఇస్తాం. ఓకే, దెన్ లెట్స్ క్రియేట్ ఏ నెంబర్ కాల్డ్ నెంబర్ 2. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ క్రియేట్ చేస్తే జెనరిక్ టైప్కి వెళ్తుంది. దాన్ని నేను ఇంటీజర్ 32కి కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ. దెన్ ఇది నెంబర్ 32 వచ్చిన తర్వాత మనం నెంబర్ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం స్విచ్ కేస్ చూస్తే 2 ఉంటాయి. ఫ్లో స్విచ్ ఒకటి ఉంది, కంట్రోల్ స్విచ్ ఒకటి ఉంది. కంట్రోల్లో వచ్చే స్విచ్ వచ్చేసి మనకి మన సీక్వెన్స్ కోసం అన్నట్టు. సో డ్రాప్ చేస్తే వచ్చేసింది, ఇది డ్రాప్ చేస్తే కాదు. వై? ఎందుకంటే ఇది మనము ఫ్లో చార్ట్లో మాత్రమే వస్తుంది, ఇది సీక్వెన్స్ కదా, అందుకే రావట్లేదు. ఓకే, సో ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏంటిది? ఎక్స్ప్రెషన్ నెంబర్ 2 అనేది ఎక్స్ప్రెషన్ నాకు ఇక్కడ. సో డిఫాల్ట్ కేసుకి ఒకటి, యాడే కేసు ఒకటి, అట్లా డిఫరెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒకవేళ నెంబర్ 2 అనేది 1 అవుతే నేను ఏం చేస్తా అంటే మెసేజ్ బాక్స్ పెట్టేసుకొని నెంబర్ ఎంటర్డ్ యాజ్ 1 అని చెప్పి ఇట్లా చూపిస్తున్నా. సో ఒకవేళ 1 అవుతే ఇలా, ఒకవేళ కాకపోతే అన్నిటిలోకి ప్రస్తుతానికి ఏం చేద్దామంటే నెంబర్ ఎంటర్డ్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ఎక్స్క్యూట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసింది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1 అని ఇస్తున్నా. సో చూసినట్లయితే నెంబర్ ఎంటర్డ్ యాజ్ 1 ప్రాపర్లీగా వచ్చింది కదా. సో అలానే ఒక్కసారి సంథింగ్ ఎల్స్ కూడా ఇద్దాం. సంథింగ్ లైక్ లెట్ మీ గివ్ ఇట్ యాజ్ 5 సంథింగ్ ఎల్స్, బికాస్ ఎందుకంటే నేను ఇంకా సినారియో హ్యాండిల్ చేయలేదు ఇక్కడ. సో ఇంకా కొన్ని సినారియోస్ డిఫాల్ట్గా వచ్చేసింది, కేస్ 1 వచ్చింది. ఇప్పుడు ఇంకో కేసు పెట్టుకోవాలంటే ఇక్కడ చూసినట్లయితే యాడ్ ఏ న్యూ కేసు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన కండిషన్ ఇవ్వాలి. నెంబర్ 1 నెంబర్ 2 అనేది ఇక్కడ కండిషన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో అది ఏ వాల్యూ అవుతే మనం ఏం చేయాలని చెప్పి ఇస్తున్నాం. సో ఒకవేళ నాకు 2 ఉందనుకోండి, నేనేం చేయాలి అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ 2 అవుతే నేను ఏం చేయాలంటే మీ బిజినెస్ సినారియోస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో డెమో పర్పస్లో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ మెసేజ్ బాక్స్ అనేది పెడుతున్నా. సంథింగ్ లైక్ కేమ్ టు నెంబర్ 2. ఓకే ఫ్రెండ్స్, ఫర్ నెంబర్ 3 నేను ఏం చేస్తా అంటే రైట్ లైన్ పెడతాయి సార్ డిఫరెంట్గా. రైట్ లైన్ అనేది ఏం చేస్తా అంటే ఒక ఇక్కడ అవుట్పుట్ లోపల మనకు చూపిస్తుంది అట్లా కేమ్ టు నెంబర్ 3. సో అలా 4, 5 కూడా అలా చేసుకోవచ్చు. సో ఇంకోటి అట్లా ఇంకోటి పెడదాం, ఇట్లా 4కి పెట్టేస్తాం. సో 4కి వచ్చేసి సేమ్ ఇలా రైట్ లైన్ పెట్టేసి కేమ్ టు నెంబర్ 4. సో మనకు కావాల్సిన సినారియోస్ అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలా. సో ఇలా మనం స్విచ్ కేస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టు. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పి. సో ఒకసారి 4 ఇస్తే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే కేమ్ టు నెంబర్ 4 ప్రాపర్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో అలా ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈసారి మనం ఏమి ఇద్దామంటే 2 ఇస్తాం. ఓకే, కేమ్ టు నెంబర్ 2 అన్నట్టు అక్కడ. ఓకే, ఇది కేమ్ టు నెంబర్
ఇచ్చేసా ఇక్కడ. ఓకే, ఒక్కసారి సంథింగ్ ఎల్స్ ఇద్దాం. డిఫాల్ట్లోకి ఎలా వెళ్తుందని చెప్పి చూపించాను. 10 యూ కెన్ సీ నెంబర్ ఎంటర్డ్ యాజ్ సంథింగ్ ఎల్స్. సో ఈ రకంగా మనం స్విచ్ కేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీ సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఎక్స్ప్లోర్ అదర్ tutorials in uipath English tutorials, and also please do subscribe to my channel for more videos. Thank you for watching.